ఈ వీడియో వచ్చి సండే రోజు నాగార్జున సారు సండే అంటే ఈ రోజే అన్నమాట. ఈ రోజు ఈవినింగ్ నాగార్జున సారు ఎవరి చెయ్యి ఎత్తబోతున్నారు? ఎవరు ఆ విన్నర్ అయితే బాగుంటుంది? ఇన్ని రోజులు వారం రోజులు మీరు కష్టపడి అసలు ఎవరికి సపోర్ట్ చేశారు? కళ్యాణ్‌కి చేశారా? తనూజకి చేశారా? అండ్ డీమోన్ పవన్‌కి చేశారా? ఇమ్మోనియర్‌కి చేశారా? సంజన గారికి చేశారా? దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి మామ. ఖచ్చితంగా తెలియచేయండి. ఈ రోజే ఫైనల్ రోజు. ఈ రోజే ఆ కప్పు తీసుకోబోతారు. మీరు ఎవరైతే అభిమానించారో, ఎవరైతే ఇన్ని రోజులు ఆ కప్పు తీసుకుంటే బాగుంటుందనుకుంటున్నారో, మీరనుకున్న వాళ్ళు కప్పయితే తీసుకోబోతున్నారు. చూద్దాం. ఇద్దరికీ సరైన ఫైట్ అయితే జరిగింది. ఇద్దరికి మంచి ఓటింగ్ పడింది. హాట్ స్టార్‌లో అలాగే ఫోన్ కాల్స్‌లలో ఇద్దరు సమానంగా ఓటింగ్ అయితే పడింది. ఒకరు విన్నర్ అని చెప్పలేకపోతున్నాం. మనకి ఫ్రైడే వరకు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓటింగ్ అప్డేట్. ఆ ఫ్రైడే నుంచి ఇంగా మనకి ఓటింగ్ అయితే కొంచెం మనకి సీక్రెట్‌గా హాట్ స్టార్ వాళ్ళు అక్కడ బిగ్ బాస్ షోలో వాళ్ళు కొంచెం సీక్రెట్‌గా అయితే మెయింటైన్ చేసినట్లయితే అర్థమైంది. ఎందుకంటే ఇంగా తెలిసిపోతే ఓటింగ్ గురించి ఎక్కువగా ఎవడు షో చూడడు కదా! హాట్ స్టార్‌లో ఎవడు చూడడు. మా టీవీలో కూడా ఎవడు చూడడు. అలా తెలియకపోవడమే ఒక రకంగా మంచిదనిపిస్తుంది. ఎందుకంటే ఆ సండే రోజు ఇంక 3 అవర్స్ ఒక్కొక్కరికి బుర్ర పాడైపోద్ది. కళ్యాణ్ ఫాన్స్ అండ్ తనుజ ఫాన్స్‌కి. ఇంక మిగతా వాళ్ళు ఇమాన్యుయల్, డిమోన్ పవన్, సంజన గారంటే ఎలాగో తెలిసిందే కాబట్టి వాళ్ళు ముగ్గురు థర్డ్ ప్లేస్‌లో ఉండడం అయితే జరుగుతుంది. విన్నర్, రన్నర్ అయితే కళ్యాణ్, తనుజ ఉంటారు. ఇంక వాళ్ళిద్దరిని స్టేజ్ పైకి తీసుకొనొచ్చి ఆ చెయ్యి ఎత్తేంత వరకు టెన్షన్ గుండె టప్ 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 అనేది నార్మల్‌గా ఉండదు. హై రేంజ్‌లో అయితే ఉంటుందని అర్థమవుతుంది. వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరికీ అసలు మనమైతే ఏ సీజన్‌లో జరగలేదనిపిస్తుంది. ఎన్నో సీజన్స్ 8 సీజన్స్ చూసాము. ఫస్ట్ ప్లేస్‌లో ఉండేవాళ్ళు, సెకండ్ ప్లేస్‌లో ఉండేవాళ్ళ మధ్య బీభత్సమైన ఫైట్‌లు చూసాము, తిట్టుకోవడాలు చూసాము, కొట్టుకోవడాలు చూసాము. కానీ ఈ సీజన్‌లో మాత్రము ఈ నాన్న అనే బాండింగులు, అమ్మ అనే బాండింగులు, అసలు అన్న అనే బాండింగులు, అసలు ఫస్ట్ ప్లేస్‌లో, సెకండ్ ప్లేస్‌లో ఉండేవాళ్ళు ఇప్పటికీ ఇప్పటికి కూడా క్లోజ్‌గా ఆ అన్నాలు తినిపించుకుంటా క్లోజ్‌గా ఉండడం మాత్రం ఎప్పుడు చూడలేదు. ఇంక చూడకపోమేమో గూడా. అలాంటి బాండింగ్స్ చూసాము. అలాంటి ఎన్నెన్నో బాండింగ్స్ చూసాము. ఎన్నో సేఫ్ గేమ్స్ చూసాము. ఎన్నో ఎమోషన్స్ చూసాము. మంచి మంచి టాస్కులు చూసాము. ఫస్ట్ ప్లేస్‌లో, సెకండ్ ప్లేస్‌లో ఉండేవాళ్ళు మంచిగా ఉండేది చూసాము. బుర్ర పాడయ్యే సీజన్ అని చెప్పుకోవచ్చు. ఈ సీజన్ ఎంతమందికి నచ్చింది, ఎంతమందికి నచ్చలేదో దాని గురించి కూడా ఒక కామెంట్ అయితే చేసేయండి ఖచ్చితంగా. మాట్లాడుకుందాం. అండ్ కప్ తీసుకునే ఛాన్సెస్ హైలీ ఎవరికున్నాయి ఏంటి? ఓటింగ్ అసలు హాట్‌స్టార్‌లో ఎక్కువగా ఎవరికి ఓటింగ్ పడింది? ఆ ఫోన్ కాల్స్ నుంచి ఎక్కువగా ఎవరికి ఓటింగ్ పడింది? అంటే వాళ్ళు చెప్పకపోయినా మనకి ఈ ఓటింగ్ పోల్స్, ఆ యూట్యూబ్ ఓటింగ్ పోల్స్ ప్రకారం అండ్ మనకి బయట వాళ్ళు మనకి ఒక థర్డ్ పార్టీ వాళ్ళు ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఎవరు టాప్‌లో ఉన్నారో హైలీ ఛాన్సెస్ ఒక 90% ఛాన్సెస్ ఎవరు కప్పు తీసుకుంటారో దాని గురించి క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేయండి మామ. దయచేసి లైక్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ ఎవ్వరు చేయట్లా. ఏదో చూసి ఎళ్ళిపోతున్నారు. ఈడికేంట్రా లైక్ చేసేదని. మీరే సపోర్ట్ చేయాలి మామ. మీరు కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? ప్రతి ఒక్క వీడియో కష్టపడి మీకోసమే నేను చేస్తున్నాను. మీకోసం చేస్తున్నప్పుడు ఇంక మీరు లైక్ చేయకపోతే ఎవరు చేస్తారు? మీరు నా కష్టాన్ని గుర్తించి ఆ లైక్ అయితే చేస్తారనిపిస్తుంది. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయితే వెళ్ళడం జరుగుతుంది. లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ఇంకా ఫ్యూచర్‌లో మీకు రాబోతున్నాయి. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అయితే నేనిస్తాను. అండ్ ఇంక వీడియోలోకి ఎంటర్ అయిపోతే కళ్యాణ్, తనూజ ఇద్దరు ఈక్వల్‌గా మంచిగా ఎన్నో టాస్కులు ఎంతో జెన్యూన్‌గా ఎంతో కష్టపడి ఆడుకుంటూ అప్పటికప్పుడు కొన్ని కొన్ని మైనస్ పాయింట్లున్నా అవి తెలుసుకొని మంచిగా ఇన్ని రోజులు బాగా ఆడుకుంటూ వచ్చారు కాబట్టి అందరిలో కల్లా టాప్ 1, టాప్ 2 ప్లేస్‌లో ఉండడం జరిగింది. ఒకరి గురించి నెగెటివ్ పాయింట్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓటింగ్ జనాలు ఇంతమంది ఇష్టపడ్డారంటే ఏదో ఒకటి వాళ్ళు చేసినట్టే కదా! ఇప్పుడు అంతమంది ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు ఐదుగురున్నారు. వాళ్ళ ఐదుగురికి ఓటింగ్ పడకుండా వీళ్ళిద్దరికీ ఓటింగ్ పడుతుందంటే సంథింగ్ వాళ్ళు ఏదో ఒకటి చేశారు. కళ్యాణ్ గూడా, తనూజ గూడా స్టార్టింగ్ నుంచి కూడా ఎన్నో తను డౌన్ ఫాల్ అయ్యి ఎంతో నెగటివిటీ ఎంతోమంది టార్గెట్ చేసినా కూడా అవన్నీ పట్టించుకోకుండా మంచిగా టాస్కులు ఆడుకుంటూ అంటే టాస్కులంటే కెప్టెన్సీ టాస్క్ విన్ అవ్వకపోయినా కానీ ఎంతో ఎఫెక్ట్ అయితే ఇచ్చుకుంటూ వచ్చింది. మంచిగా ఎఫెక్ట్స్ ఇచ్చుకుంటూ రావడం, మంచిగా బాండింగ్ ఒకటి మెయింటైన్ చేసుకోవడం, ఫ్యామిలీ ఆడియన్స్ బీభత్సంగా అయితే కనెక్ట్ అయ్యారు అసలు తనూజకి. అండ్ కళ్యాణ్ గూడా ఏ బాండింగ్స్ పెట్టుకోకుండా, ఏ సేఫ్ గేమ్స్ పెట్టుకోకుండా మంచిగా ఉన్నదున్నట్టు మాట్లాడుతూ, ప్రతి ఒక్క టాస్క్‌లో ఫుల్ ఎఫెక్ట్స్ ఇస్తూ, ఆడుకుంటూ రావడం అయితే జరిగింది. అందుకే వాళ్ళిద్దరికీ టాప్ 1 ప్లేస్, టాప్ 2 ప్లేస్ అండ్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారొచ్చి ఆ 5000 ఓట్స్ ఏదైతే డిఫరెన్స్ ఉండిందో వాళ్ళకి అవైతే ఫుల్‌ఫిల్ చేశాడు మామ. ఖచ్చితంగా వాళ్ళ నాన్న వల్లే ఫుల్‌ఫిల్. కళ్యాణ్ ఈ ప్రెజెంట్ ఈ ప్లేస్‌లో, ప్రెజెంట్ ఈ పొజిషన్‌లో
అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 4,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంత లాంగ్ సపోర్ట్ చేస్తున్నారు ఫైనల్‌కి కళ్యాణ్‌కి అంటే కేవలం ఒక 30% వాళ్ళ నాన్నగారు ఖచ్చితంగా వచ్చి ఆ మాటలు ఏదైతే మాట్లాడారో ఆ రోజు ఆ ఫ్యామిలీ వీక్ అప్పుడు అని చెప్పుకోవచ్చు. మీరు ఏమనుకున్నా అసలు నిజమే నువ్వు చెప్పిందంటే దయచేసి కామెంట్ అయితే చేయండి యెస్ అని. వీళ్ళిద్దరూ హోరాహోరీగా అయితే ఓటింగ్ జరిగింది. ఇంగా మాట్లాడుకోవాలంటే ఈ ముగ్గురు గురించి. సూట్‌కేస్ ఎవరు తీసుకొని పోతారు? ఎవరు తీసుకొని పోయేదానికి హైలీ ఛాన్సెస్ ఉన్నాయంటే, ఇమ్మాన్యుయల్ తీసుకుంటాడా అంటే, గుర్తుపెట్టుకోండి. ఆ ఎపిసోడ్ అప్పుడు కూడా చూడండి. నేను చెప్పింది రాంగ్ అయితే అప్పుడు మాట్లాడుకుందాం. ఇమ్మాన్యుయల్ 100% సూట్‌కేస్ తీసుకొని పోడు. ఎందుకంటే విన్నర్. ఇమ్మాన్యుయల్‌కి ఒక క్లియర్ కట్ క్లారిటీ ఉంది. నేను కప్పు తీసుకుంటాను. నేను ఆ మ్యాచ్ పెట్టాను. ఖచ్చితంగా నేను కప్పు తీసుకునే మెటీరియల్ అని తనకి ఖచ్చితంగా మైండ్‌లో ఉంది. ఖచ్చితంగా వెయిట్ చేస్తాడు. సూట్‌కేస్ తీసుకునేదానికి 1% కూడా ఛాన్స్ లేదు ఇమ్మాన్యుయల్. నెక్స్ట్ డీమాన్ పవన్ ఏమన్నా తీసుకుంటాడంటే ఒక 50% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే డీమాన్ పవన్‌కి ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే స్టార్టింగ్‌లో చాలా మంది వచ్చి చెప్పడం జరిగింది. "నువ్వు ఈ పొజిషన్‌లో ఉన్నావు. నీకు మీ ఇద్దరి బాండింగ్ వర్కౌట్ అవ్వట్లేదు. నువ్వు ఎన్నోసారి ఎలిమినేషన్స్ నుంచి కూడా సేవ్ అవ్వడం జరిగింది. దాంతో క్లారిటీ ఉంది. అండ్ ఆ రోజు నువ్వు మనీతో ఏం చేస్తావంటే కొంచెం ఇల్లు కట్టుకోవాలి. కొన్ని అప్పులున్నాయి అవి తీర్చుకోవాలి అని కొన్ని చెప్పడం జరిగింది. అదేమన్నా ఆలోచించి గట్టిగా తీసుకున్నా కూడా తప్పు లేదు మామ. డబ్బులు తీసుకుంటే తప్పేముంది. ఇప్పుడు ఇన్ని చేసి బిగ్ బాస్ షోకొచ్చి ఎంత కష్టపడింది ఆ డబ్బు కోసం. ఎవ్వరన్నా ఇప్పుడు ఆ బిగ్ బాస్ వోళ్ళన్నా డబ్బు కోసమే చేయాలా? నాగార్జున సార్ అయినా డబ్బు కోసమే చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆ డబ్బు కోసమే చేస్తున్నారు కాబట్టి ఆ డబ్బు తీసుకొని పోతే ఆ తప్పేం లేదు. ఏముంటది? ఏముండదనమాట. తనకి అంటే ఎన్నో ఎవరికో ఉంటాయి కదా పర్సనల్స్ ఎన్నెన్నో ఉంటాయి. అలాంటప్పుడు ఆ డబ్బు తీసుకొని పోవడంలో తప్పేం లేదు. ఒక 50% ఛాన్సెస్ అయితే డీమాన్ పవన్ ఆ రోజు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ నాన్నకి హెల్త్‌కి కొంచెం మనీ అవసరమైంది. అప్పులున్నాయి. అవి ఇవి చెప్పాడు కాబట్టి ఏమన్నా తీసుకొని పోతాడా అని అనిపిస్తుంది. కాకపోతే గట్టిగా ఆలోచిస్తే మాత్రం తీసుకోకపోవచ్చు. నెక్స్ట్ సంజన గారొచ్చేసి నాకెందుకో ఖచ్చితంగా 90% తీసుకుంటారనిపిస్తుంది. సంజన గారు ఈస్ వెరీ క్లియర్. తను చాలా తెలివిగా ఆడారు. అందుకే టాప్ 5లో బర్నీ గారిని, సుమన్ శెట్టిని కూడా బీట్ చేసి ప్రెజెంట్ టాప్ 5లో ఉన్నారంటే సంజన గారు ఈస్ వెరీ గుడ్ గేమర్. మంచిగా తెలివిగా ఆడుకుంటూ ఇంత దూరం వచ్చారు కాబట్టి టాప్ 5లో ఉన్నారు. అండ్ మంచి ఓటింగ్ పడింది. అండ్ ఆ దొంగతనాలు అయన్నీ బిగ్ బాస్ అసలు ఏమి ఏమి చూపించకపోయినా సంజన గారిని చూపించకపోయినా ఆమె చూపించేటట్టు చేసుకునింది. ఆ దొంగతనాలు చేస్తే ఖచ్చితంగా ఆమె వైపు ఒక కెమెరా ఫోకస్ పడద్ది. మళ్ళీ ఆ దొంగతనాలు చేసిన దాని గురించి వెతుకుతూ ఉంటారు వీళ్ళు. అప్పుడు ఒక కెమెరా ఫోకస్ అనేది పడుతుంది. మళ్ళీ అది దొరికిన తర్వాత గొడవ పడతారు. ఎందుకు తీసేసావని. మళ్ళీ కెమెరా ఫోకస్ పడుతుంది. అలా తనకి ఆమె మంచిగా ఒక కంటెంట్ క్రియేట్ చేసుకొని మంచిగా ఆ ఎపిసోడ్‌లో పడడం, ఎక్కువ మందికి అది నచ్చడం, అరే! మంచి ఫన్ వస్తుంది. ఇలా తిట్టుకోవడం, వీళ్ళు అయన్నీ ఎతకడము వాటిలి గురించి. అలా తను హిందీ బిగ్ బాస్ షోలో కూడా సేమ్ ఇలాగే ఆడటం జరిగింది. అదే ప్లాన్ ఇక్కడ కూడా వర్కౌట్ చేయడం జరిగింది. అది బాగా వర్కౌట్ అయింది. ఓటింగ్స్ చేశారు. అందరిని బీట్ చేసి టాప్ 5 రేస్‌లో ఉన్నారు. ఇద్దరు చిన్న చిన్న పిల్లోల్ని వదిలేసి వచ్చి ఈ స్టేజ్‌కి రావడం అంటే, ఈ స్టేజ్ వరకు కష్టపడి రావడం అంటే మామూలు విషయం కాదు. సంజన గారు చాలా చాలా బాగా ఆడారనే చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకోవాలంటే సంజన గారైతే ఖచ్చితంగా సూట్‌కేస్ అయితే తీసుకొని పోతారనిపిస్తుందండి. మీకేమనిపిస్తుంది? తీసుకొని పోతారా? లేదా? దాని గురించి అయితే కామెంట్ చేయండి. ఇంక ఫస్ట్ ప్లేస్‌లో తనూజ అయినా ఉండొచ్చు, కళ్యాణ్ అయినా ఉండొచ్చు. కళ్యాణ్ అయినా ఉండొచ్చు, లేకపోతే తనూజ అయినా ఉండొచ్చు. ఇటు అయినా ఉండొచ్చు, అటు అయినా ఉండొచ్చు. ఎందుకంటే మనకు ఆ ఫ్రైడే వచ్చేసరికి వీళ్ళు అప్డేట్ సరిగ్గా ఇవ్వట్ల. ఎందుకంటే మనకి గురువారం వరకు ఒక అప్డేట్ అయితే తెలిసింది. ఎవరు టాప్‌లో ఉన్నారు ఏంటి అని. తారుమారుగా జరిగినాయి అయి గూడా. ఒకరోజు తనూజ ఉంటే, ఒకరోజు కళ్యాణ్ ఉండడం అండ్ వీళ్ళిద్దరి మధ్య ఓన్లీ 1000 లేకపోతే 800 ఓట్స్ డిఫరెన్స్ ఉండడం ఇలా అయితే జరిగింది. ఇంక శుక్రవారానికొచ్చేసరికి చాలా పకడ్బందీగా బిగ్ బాస్ టీమ్ అయితే ఓటింగ్ అయితే సీక్రెట్‌గా ఉంచుతున్నారనమాట. ఎందుకంటే హాట్‌స్టార్‌లో మా టీవీలో చూసేవాళ్ళు ఖచ్చితంగా చూడాలని ఆ ఓటింగ్ ముందే రివీల్ అయిపోతే ఎవరు చూడరు. విన్నర్ డిసైడ్ అయిపోద్ది కాబట్టి అందుకని వాళ్ళు చాలా సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. అలా అలా మెయింటైన్ చేస్తేనే మనకి చూసేటప్పుడు ఒక థ్రిల్లింగ్ ఉంటుంది. ఆల్రెడీ ఒక మూవీ స్టోరీ గురించి తెలుసుకొని మొత్తం పోయి మూవీ చూస్తే మనకి థ్రిల్ ఏముంటది. ఆల్రెడీ అన్ని విజువల్స్ కనిపిస్తుంటాయి. నెక్స్ట్ అది జరుగుద్ది, నెక్స్ట్ ఇది జరుగుద్దని. ఏమి తెలుసుకోకుండా పోయి మూవీ చూస్తేనే ఆ థ్రిల్ వేరుంటుందనమాట. సేమ్ ఇలాగే విన్నర్ మనకి ఎవరో తెలియకుండా లాస్ట్ ఆ నాగార్జున సార్ ఆ టెన్షన్ పెడతాడు కదా! కొంచెం ఆ చేతులు ఎత్తేటప్పుడు టిక్ 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 అని దానికోసం ఖచ్చితంగా వెయిట్ చేద్దాం. అండ్ హార్ట్‌ఫుల్‌గా మీరు ఎవరికి ఓటేసారు? కళ్యాణ్‌కి ఓటేసారా? తనుజకి ఓటేసారా? కామెంట్ ఖచ్చితంగా చేయండి మామ. ఈ రోజన్నా చేయండి. రోజు ఎవరు చేయట్లేదు. కామెంట్ చేయండి. అండ్ ఆ లైక్ కూడా ఒకటేసుకోండి. మనకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళైతే అవుతారు. ఆ! ఇంతే. ఏముంది మాట్లాడడానికి ఇంకేం లేదు. ఇంగ ఫైనల్ రోజు చూసుకుందాం.
సండే ఎపిసోడ్ అప్పుడు ఏంటి అనేది ఇంకా ఫైనల్ విన్నర్ ఎవరు చేయెత్తుతారు నాగార్జున సార్ విన్నర్ డిక్లేర్ అయిపోయాక వాళ్ళ గురించి ఒక వీడియో చేద్దాం. అసలు ఏంటి మొత్తం కథ అంతా. అండ్ ఖచ్చితంగా మన వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ బెల్ ఏదైతే ఉందో ఆల్ నోటిఫికేషన్స్ లో చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో మీకు మీ ఫోన్ మీ మొబైల్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంతవరకు ఓపిక్ గా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.